నమస్కారం. నంద్యాల న్యూస్ 9కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అంబటి రాంబాబు వ్యాఖ్యలపై టీడీపీ నేత భూమా విఖ్యాతరెడ్డి ఆగ్రహం వ్యక్తం. అంబటి రాయలసీమలో అలాంటి మాటలు మాట్లాడుంటే అంబుతో కట్టి ఊరేగిస్తామని మాత్వాన్ని ఇచ్చిన భూమా విఖ్యాతరెడ్డి. మంగళ వాయిద్యాలతో డప్పుల సభడితో భక్తుల నినాదాలతో జంబులా పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్ల వైభవం. బంగారంపై భారీ పెట్టుబడి పెరిగిన రుణాలు 2 నెలలుగా ఊహించని రీతిలో బంగారం ధరలు పెరుగుతుండటంతో సతమతం అయిపోతున్న ప్రజానీకం, హవాకైపోతున్న బంగారు వ్యాపారస్తులు. నంద్యాల శ్రీ జంబులా పరమేశ్వరి అమ్మవారి బోనాల పండుగను భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజలు నిర్వహించిన భూమా విఖ్యాతరెడ్డికి తండ్రి రూపంలో భూమా విఖ్యాతరెడ్డి. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె 4 లేబర్ కోడ్స్ రద్దుకై ఫిబ్రవరి 12 జరిగే సమ్మెను జయప్రదం చేయండి. ఐఎఫ్టియు పిలుపు. జిల్లా సహాయ కార్యదర్శి శంకర్. శైవ క్షేత్రమైన మహానంది ఆలయ హుండీ లెక్కింపు. దేవస్థానానికి 37.47 లక్షల ఆదాయం. ఈవో శ్రీనివాసరెడ్డి వెల్లడి. నంద్యాలలో స్ఫటికలింగేశ్వర ఆలయంలో మాఘమాస పౌర్ణమి యోగా ఘనంగా. యోగా గురువు అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి ఆరాధన. విజయవాడ ఏపీ జేఏసీ నెల 5వ తేదీ ఆధ్వర్యంలో 4వ ఏపీ జేఏసీ అమరావతి మహాసభలు విజయవంతం చేయాలని గోడపత్రికలు విడుదల. నంద్యాల టీడీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై టీడీపీ నేత భూమా విఖ్యాతరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. అంబటి రాయలసీమలో అలాంటి మాటలు మాట్లాడి ఉంటే అంబోతు కట్టి ఊరేగించేవాడని మండిపడ్డారు. ఇదే అంబటి వాయిస్ రికార్డింగ్లు బయటపెడితే జగన్ దండించాల్సింది పోయి మంత్రి పదవి ఇచ్చారన్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు వైసీపీ నాయకులు చేస్తే గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు నమ్మకుండా అలాంటి నాయకులను ఇంట్లో కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. నేనేదో అంబటి మీద ప్రెస్ మీట్ పెడతాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు అందరూ చూస్తున్నారు. ఏ విధంగా ఈ ఆంబోతు రాంబాబు ఏ విధంగా 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఎట్లాంటి మాటల్లో ఈరోజు మాట్లాడారో ఈరోజు మనం అందరం చూస్తున్నాం. వీళ్ళకి ఇంకా బుద్ధి వచ్చినట్లేదు. ఇట్లాంటి మాటలే పోయిన 5 సంవత్సరాలు మాట్లాడి చెప్పు దెబ్బలు కొట్టించుకొని ఈరోజు ఇంట్లో కూర్చున్నా కూడా ఇంకా సిగ్గు లేకుండా కూడా ఏ విధంగా బయటకు వచ్చి ఈ మాటలు మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలు ఈరోజు చీకొడుతున్నారు వీళ్ళని. ఈరోజు చిన్నపిల్లల నుంచి కూడా ఈరోజు న్యూస్ చూసి అవగాహన తెచ్చుకోవాలని న్యూస్ చూస్తే ఇట్లాంటి బూతులు చూస్తుంటే నిజంగా అందరినీ చెడిపోయే పరిస్థితి. రాజకీయాల మీదే ఒక చిరాకు, ఒక అసహ్యం కలిగిస్తున్న మాటలు ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడే మాటలు. ఈరోజు అంబటి రాంబాబు ఇంకా అదృష్టవంతుడు. ఆయన ఎక్కడో పోయి ఇవన్నీ మాట్లాడినాడు. అదే గనక అంబటి రాంబాబు రాయలసీమలో గనక ఇట్లాంటి మాటలు గనక మాట్లాడుంటే ఆంబోతుకి చుట్టేసి ఊరంతా తిప్పేవాళ్ళమని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే ఎంత చులుగా అయిపోయిందంటే వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పిస్తున్న వాళ్ళు విధానాలే ఇట్లా బూతులు తిడితే వీళ్ళకి పదులు వస్తాయి. మీరు అందరు గుర్తుందో లేదో 30 నిమిషాలు ఈయన రాసిన వీడియోలు, ఫోటోలు, ఆడియో రికార్డింగ్లు అందరం విన్నాం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఆ రికార్డింగ్ వచ్చిన తర్వాత ఆయన దండించాల్సింది పోయి, ఆయనకు పనిష్మెంట్ ఇవ్వాల్సింది పోయి ఆయన పోయి క్యాబినెట్ లో తీసుకున్నాడు. అంటే ఏ విధంగా ఇట్లాంటి మనుషుల్ని, ఇట్లాంటి చేతల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తుందో పోయిన ప్రభుత్వం మనం అందరం చూసాము. నేను తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాను. ఇంకోసారి, రెండోసారి ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రాన్ని ఎన్నో రకాలుగా ముందరికి తీసుకొని వెళ్తున్నారు. ఈరోజు అభివృద్ధి విషయంలో అయితేనేమి, ఈరోజు కంపెనీల విషయంలో అయితేనేమి, పథకాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే మెరుగ్గా పథకాలు ఇస్తున్నాము. ఈ విషయంలో మీరు విమర్శించండి. ఖచ్చితంగా మీరు విమర్శించే దాంట్లో సబ్జెక్టు న్యాయం ఉంటే ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేసి ముందరికి వెళ్తాం. అంతేగాని నోటికి ఏదొస్తే అది మాట్లాడతామంటే చూస్తూ ఎవరు ఊరుకోము. ఇది రెండోసారి.
మూడోసారి గనక నువ్వు గనక మీ పార్టీలో గాని ఎవరైనా నోరు జారారు అంటే రాష్ట్రంలో ఏ ఒక్క వైసీపీ నాయకుడికి కూడా ఈరోజు సేఫ్టీ అనేది ఉండదని చెప్పి నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. 2 సార్లు భరించాం. ఈ రోజు కూడా రాయలసీమ నుంచి మేమందరం బయలుదేరుతుంటే ఈ రోజు మా నాయకులు పార్టీ అధిష్టానం ఫోన్ చేసి వద్దు అన్నారు. ఇప్పటికీ సహనము మమ్మల్ని పాటించమంటున్నారు కాబట్టి మీరు ఇంకా ప్రశాంతంగా వీధులలో తిరుగుతున్నారు. ఒక్కసారి గనక మేము తెగిస్తే అధిష్టానం కూడా మమ్మల్ని ఆపలేదని చెప్పి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. నోరు మాటలు మీరు హద్దులో ఉంటే మేము మా గడపలో ఉంటాం. మీ మాటలు హద్దు దాటితే మేము మా గడపలు దాటితే మీరు తట్టుకోలేరని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు సిగ్గుండాలి. ఇట్లాంటి మాటలు మాట్లాడిన తర్వాతే ఓడిపోయి ఇంట్లో కూర్చున్నా కూడా మళ్ళీ వీధి కుక్కల్లాగా మళ్ళీ వీధికి వచ్చి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. మీరు తేడాది గమనించండి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైనా చివరికి మా వాళ్ళు కూడా పార్టీ కార్యకర్తలు ఎవరైనా కూడా పర్సనల్ గా గాని ఇంట్లో గాని కమెంట్ చేస్తే తీసుకెళ్లి బొక్కలో పెట్టిన సందర్భాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. మరి మీరు తిట్టినంత మీకు పదవులు వస్తాయేమో. నీ కాన్స్టిట్యున్సీలో నీకు ఇన్ఛార్జ్ పదవి రావడానికి నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడితే నెక్స్ట్ టైం నువ్వు గుంటూరులో కాదు కదా, నువ్వు విశాఖపట్నం ఏ మూల మీ నాయకుడు చెప్తాడు కదా సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా ఈడ్చుకొని వస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఈరోజు ఇప్పటికన్నా మీరు బుద్ధి తెచ్చుకోండి. ఈరోజు 150 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చి ఇంట్లో కూర్చోబెట్టాను మిమ్మల్ని. అయినా కూడా మీకు బుద్ధి రాకుండా వీధి కుక్కల్లాగా నోటుకేసి వస్తుంది మాట్లాడితే ఎట్లా? నేను ఇప్పటికైనా చాలా సీరియస్ గా చెప్తున్నాను. ఇప్పటికైనా మీరు నోరు అదుపులో పెట్టుకోండి. మీరు సబ్జెక్ట్ ఏమంటే సబ్జెక్ట్ ప్రకారంగా విమర్శించండి, ఖచ్చితంగా దాన్ని తీసుకుంటాం. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఇంతకు మించి మేము ఉపేక్షించేది ఉండదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాను. మంగళ వాయిద్యాలతో డప్పుల సబడితో భక్తుల నినాదాలతో జంబుల పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్ల వైభవంగా జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కుందు నది ఒడ్డున కొలువుతీరిన జంబుల పరమేశ్వరి అమ్మవారికి ప్రతి ఏటా మాఘశుద్ధ పౌర్ణమి తిరునాళ్లను జరపడం ఆనవాయితీ. ఈ క్రమంలో అమ్మవారికి క్షీరాభిషేకం, పుష్పాలంకరణ చేశారు. నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాలు, పట్టణం నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, నైవేద్యాన్ని తీసుకొచ్చి సమర్పించారు. అమ్మవారు వెండిచీర, త్రిశూలం, ఆభరణాలతో దర్శనమిచ్చారు. కూచిపూడి కళాకారుల శాస్త్రీయ నృత్యం, చెక్క భజన భక్తులను ఆకట్టుకున్నాయి. వేడుకలు తిలకించడానికి వేలాది మంది భక్తులు రావడంతో ఆలయం కలకల్లాడింది. మన ఊరు మన గుడి మన బాధ్యత సంస్థ నిర్వాహకులు తొలిసారిగా ఆంజనేయ స్వామి గుడి నుండి 108 బోనాలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. భక్తులు తాకడ ఎక్కువగా ఉండడంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రించారు.
బంగారు ఆభరణాలపై రుణాలు తెచ్చుకోవడం సాధారణం. అయితే ఇప్పుడు బంగారంపై రుణాలు వ్యాపార ధోరణిలోకి వచ్చాయి. 2 నెలలుగా ఊహించని రీతిలో బంగారం ధరలు పెరుగుతుండటంతో మదుపుదారులు కొనుగోలుపై దృష్టి పెట్టారు. కొన్న బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి రుణం తీసుకుని మళ్లీ బంగారం కొంటున్నారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు రియల్ ఎస్టేట్ రంగం ఒక వెలుగు వెలిగింది. అయితే నోట్ల రద్దు ధరలా పడకేసింది. దశాబ్ద కాలంలో స్థలాలు, పొలాలు ధరలు తిరోగమనం పెట్టాయి. ఇప్పుడు బంగారంపై పెట్టుబడి ఇన్వెస్టర్లకు బంగారు బాటగా మారింది. వేతన జీవులు తమ ఇళ్లలోని బంగారు ఆభరణాలను సైతం బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. మళ్లీ బంగారం కొనుగోలుపై పెట్టుబడి పెడుతున్నారు. వాణిజ్య బ్యాంకులు తమ వ్యాపార అనుకూల మేరకు గ్రామ్ బంగారంపై 9,000 రుణమిస్తున్నాయి. వ్యవసాయ అవసరాలు తీసుకునే బంగారం రుణాలపై వడ్డీ 7 నుంచి 8% ఉండగా వ్యాపార అవసరాలకు 10% వడ్డీకే లభిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లాలో బంగారు ఆభరణాలపై రుణాలకు క్యూ కడుతున్నారు. 2025 జనవరి నెలతో పోలిస్తే 2026 జనవరిలో జిల్లాలో 20% పైబడి రుణాలు పెరిగినట్లు బ్యాంకింగ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. బంగారం తాకట్టు అంటే గతంలో కేవలం అవసరాలకే అనుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ మారి వ్యాపారానికి ముఖ్యంగా మళ్లీ బంగారం కొనుగోలు చేయడానికి తాకట్టు పెడుతున్నారు. రిస్క్ లేని వ్యాపారం కావడంతో బ్యాంకులు మహదానందంగా బంగారంపై రుణాలు ఇచ్చేస్తున్నాయి. పంపినా నాకు ఫోన్ చేసింటున్నా ఫోన్ చేస్తావు కొంచెం ఏదో పనిలో ఉన్నాను, మళ్ళీ చేద్దాం అనుకున్నాను. ఇంకా బడ్జెట్ 5 తర్వాత మొత్తం చిట్ట పెట్టి ఇస్తాను. రెండు రోజుల క్రితము మేము బంగారం తీసుకోవడం జరిగింది. ఉన్నట్టుండి రేట్లు ఎక్కువ పెరగడుతున్నాయని చెప్పేసి 2 days బ్యాక్ వచ్చి మేము బంగారం కొన్నాము. ఈ 2 రోజుల తర్వాత ఒక్కసారిగా బంగారు రేట్లు తగ్గడం వల్ల మేము చాలా నష్టపోవాల్సింది వస్తుంది. ఇలా ఉన్నట్టుండి పెరగడం తరగడం జరగడం వల్ల తీసుకోవాలన్నా వద్దా అని అయోమయంలో ఉన్నాము. దీనివల్ల చాలా నష్టం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. తర్వాత వెండి విషయం వచ్చేసరికి కూడా 2-3 రోజుల క్రితం ఒక రేట్ ఉంది, 2 రోజుల తర్వాత ఒక్కసారిగా. సో దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాము, అయోమయానికి గురి కావాల్సింది వస్తుంది. బంగారం ఉన్న రేటు పెరిగింది, అలాగే 2 రోజులకే భారీగా తగ్గడం ఇబ్బందికరంగా మారుతుంది. చూడలేదు 20 రేట్లు ఎప్పుడు చూడలేదు, ఇటువంటి రేట్లు ఎప్పుడు చూడలేదు. అలాగే వ్యాపారం కానీ చాలా తగ్గిపోయింది. నంద్యాల బయటిపేటలోని శ్రీ జంబుల పరమేశ్వర అమ్మవారి బోనాల పండుగను భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు భూమా విఖ్యాతరెడ్డి రావడంతో ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. భూమా విఖ్యాతరెడ్డి చూస్తూ ఉంటే సాక్షాత్ భూమా నాగిరెడ్డి వచ్చినట్లుందని, భూమా నాగిరెడ్డి లేని లోటు కొడుకు రూపంలో చూసినట్లుందని పలువురు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో అర్చకులు వేద మంత్రోచ్చారణ మధ్య ప్రత్యేక అభిషేకాలు, హారతులు నిర్వహించి ప్రజలందరికీ ఆరోగ్యం, సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ యువ నాయకుడు భూమా విఖ్యాతరెడ్డి మాట్లాడుతూ గ్రామ దేవతల ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజల ఐక్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. బోనాల పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబిస్తుందని, ఇలాంటి ఉత్సవాలు సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. అనంతరం భూమా విఖ్యాతరెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలకు మరింత వైభవం తీసుకొచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.
4 లేబర్ కోడ్స్ రద్దుకే ఫిబ్రవరి 12 జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి ఐఎఫ్టీ పిలుపునిచ్చింది. ఫిబ్రవరి 12 జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక ఏపీటీఎఫ్ కార్యాలయం నందు గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయు నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ దీర్ఘకాలం పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లను అమలు చేయడానికి సిద్ధమవుతోందని ఆరోపించారు. అమల్లోకి వస్తే కార్మికులు పరిశ్రమల యజమానులకు కట్టుబానిసలుగా మారతారని విమర్శించారు. ఈ కోడ్ల ద్వారా కార్మిక వర్గం సమ్మె చేసే హక్కును కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కును కోల్పోతారని, అలాగే పని గంటలు 8 నుంచి 12 గంటలకు పెంచడం జరుగుతుందని, ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 12 గంటల పని విధానం అమలవుతుందని ఆరోపించారు. ఫిబ్రవరి 12 జరిగే సమ్మెను ఐఎఫ్టీయు జిందాబాద్, ఐఎఫ్టీయు జిందాబాద్, ఐఎఫ్టీయు జిందాబాద్. కల్పించాలి 8 గంటల పని దినాన్ని వెంటనే కల్పించాలి, కల్పించాలి 8 గంటల పని దినాన్ని వెంటనే కల్పించాలి, రద్దు చేయాలి 12 గంటల పని దినాన్ని వెంటనే కల్పించాలి, రద్దు చేయాలి 12 గంటల పని దినాన్ని వెంటనే రద్దు చేయాలి, లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, మరి 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, మరి పాత కార్మిక చట్టాలను తిరిగి పునరుద్ధరణ చేయాలని, అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మరి రోజులు పెంచి పాత విధానాన్ని కొనసాగించాలని, మరి బీఓసీ కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు విడుదల చేయాలని, మరి బీఓసీ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, ఆటో కార్మికులకు, హమాలి కార్మికులకు మరి ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని, సమగ్ర చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మరి 12వ తేదీన జరిగేటువంటి సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపాలని చెప్పేసి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తూ అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ప్రభుత్వ రంగ పరిశ్రమలను, ప్రభుత్వ రంగ ఉద్యోగులు అందరూ కూడా పాల్గొని తమ నిరసనను తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము కార్మికుల హక్కులను కాలరాసే పద్ధతిలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. లేబర్ కోడ్ ద్వారా కార్మికులకు సమ్మె చేసే హక్కు కానీ, సంఘాలు పెట్టుకునే హక్కు కానీ ఏమి లేకుండా తీసివేసినాడు. కనీసం పని భద్రత లేకుండా చేసినాడు. కనీసం ఒక పరిశ్రమ యాజమాని కట్టుబానిసగా ఉండే పద్ధతిలో 8 గంటల పని విధానం నుంచి 12 గంటలకు పొడిగించినాడు. దీనికి వ్యతిరేకంగా మేము ఈ నెల 12వ తేదీన కేంద్రంలో కార్మిక సంఘాలు సమ్మెను పిలుపునిచ్చినాయి. కనుక ఈ సమ్మెను జయప్రదం చేయవలసిందిగా
కేంద్ర కార్మిక సంఘాలందరికీ పిలుపునివ్వడం జరిగింది. ఐఫ్గా పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైన మహానంది ఆలయం హుండీ లెక్కింపు జరిగింది. 36 రోజుల్లో దేవస్థానానికి 37.47 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రధాన ఆలయాల ద్వారా 36.97 లక్షలు, అన్నప్రసాదాల ద్వారా 32,000, గో సంరక్షణ ద్వారా 17,000 ఆదాయం వచ్చినట్టు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ డిఈ మోహన్, ఆలయ సిబ్బంది, సేవకులు తదితరులు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. నంద్యాలలోని స్ఫటిక లింగేశ్వర ఆలయంలో ఆదివారం మాఘమాస పౌర్ణమి యోగా గురువు అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి ఆరాధన వేడుకలను యోగానంద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యోగా గురువు అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి పంచామృత అభిషేకం, తదనంతరం లోక కళ్యాణార్థం ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఆధ్యాత్మిక గురువు ప్రసాద్ గురూజీ, యోగా గురువు దామోదర్ రెడ్లు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువు ప్రసాద్ గురూజీ, యోగా గురువు దామోదర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యోగా పాములేటి స్వామి నంద్యాల పట్టణానికి మొట్టమొదటిసారిగా యోగాను పరిచయం చేసిన వ్యక్తి అని తెలిపారు. ఎంతో మందికి యోగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించాలని తెలిపారు. దాదాపు 30 సంవత్సరాలుగా ప్రతి నెల పౌర్ణమి రోజున లోక కళ్యాణార్థం హోమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో తిమ్మయ్య, అనిల్ శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రఘునాథ్ రెడ్డి యోగా సభ్యులు పాల్గొన్నారు. మన గురువులకు ఇచ్చే గురుదక్షిణ ఏంటంటే వారు చెప్పినటువంటి మంచి విషయాల్ని ఆచరిస్తే గురుదక్షిణ ఇచ్చినట్టు. ఏదో డొనేషన్లు ఇస్తానో లేకపోతే ఇంకో పని చేస్తానో కాదు. వారు చెప్పినట్టు సేవ చేయమన్నారు, సేవ చేయాలి. సాధన చేయమన్నారు, సాధన చేయాలి. భక్తిగా ఉండమన్నారు, భక్తిగా ఉండాలి. మంచిగా ఉండమన్నారు, మంచిగా ఉండాలి. చెప్పిన వాటిలో ఏదో ఒకటో రెండో కనుక మనం పాటించగలిగితే మన జీవితం ధన్యం అవుతుంది. గురు అంటే అసాధ్యం అంటే ఏం లేదు కనుక వారిని గురువుగా భావించిన వారందరూ కూడా వారు చెప్పిన విషయాలు పాటిస్తూ అందులో మంచి విషయాలు మీకు ఏదైతే ఆచరణలోకి వచ్చాయో నలుగురికి బోధిస్తూ ముందుకెళ్ళనే గురుదక్షిణ అండి. అందుకే గురువుకి ఇచ్చిన ప్రాధాన్యత ఎలా ఇచ్చారంటే మన సంప్రదాయంలో కావచ్చు, సనాతన ధర్మంలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అంటే త్రిమూర్తులో మించినటువంటి వీళ్ళందరికీ అదే పరబ్రహ్మతో సమానం అన్నారు. మనకి ఇంకోటి చెప్తుంటారు, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు భగవంతుడు కళ్ళ చేసుకోవట, ఎందుకంటే ఒక చట్ట ప్రకారం వెళ్తుంటుంది, ఒక గురువు కళ్ళ చేసుకుంటాడట. సో దేవుడు కాపాడలేకపోయినా గురువు కాపాడగలుగుతాడు. అటువంటి గొప్పగా ఉంది కనుక గురువుని భావంతో, మీరు ఏ భావంతో గురువుని భావిస్తారో అదే విద్య వస్తుంది మనకి. శ్రీ పాములేటి స్వామి వారి ఆరాధన జరిగింది. ఇక్కడ అమర వికాస యోగా కేంద్రమునందు ఈ కార్యక్రమం, ఆరాధన కార్యక్రమం జరగడము చాలా విశిష్టంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఆయన యోగా సాధనలో ఆయన చేసినటువంటి కృషి, సేవలు
చాలా అద్భుతం. ఎంతోమందికి యోగాను పరిచయం చేసి యోగ సాధన ద్వారా ఎంతోమంది తమ ఆరోగ్యాలను మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం, అలాగే ఆత్మజ్ఞానం కూడా ఎంతో ముఖ్యమని తెలియజేసి ఎంతో సేవలు అందించారు. అలాగే యజ్ఞము జరిగింది, హోమాలు కూడా జరిగాయి. చాలామంది పాల్గొని వాళ్ళ యొక్క ప్రేమను కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసి చాలా ఆనందించారు. కాబట్టి ఇది మనకు నంద్యాలలో ఇలాంటి అవకాశం లభించడము, ఇలాంటి యోగా సెంటర్ ఉండడము, అలాగే గురువులు ఉండి మనకు ఎంతో ఇలాంటి జ్ఞానాన్ని అందించడము చాలా గొప్ప విషయంగా మేమందరం భావించి చాలా సంతోషపడ్డాము. నాకు చాలా ఆనందం అనిపించింది ఈ కార్యక్రమంలో పాల్గొనడం వలన. ఈ నెల 5వ తేదీ విజయవాడ ఏపీజేఏసీ ఆధ్వర్యంలో 4వ ఏపీజేఏసీ అమరావతి సభ్యులు తెలిపారు. నంద్యాల రెవెన్యూ నిషాద్ భవన్లో రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంత కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు పాల్గొని ఏపీజేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభల గోడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 5వ తేదీ జరిగే మహాసభలో ఏపీజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని అన్నారు. ఏపీజేఏసీ అమరావతి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. నా పేరు విజయ్ కుమారి. ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం నంద్యాల జిల్లా చైర్పర్సన్గా ఉన్నాను. ఈ ఏపీజేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభలకు ఉమెన్ విభాగం నుంచి మన నంద్యాల జిల్లా నుంచి పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులు తల్లి రావాలని పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.